అయ్యా ఈ కూడికి ఇంత నిమిత్తమే మాకంట ముందుగా నువ్వు ఎరిగిన దేవా నీకు వందనం నీకు స్తోత్రములయ్యా. ఎస్ఐ ఇదిగా నేను ప్రభా నీ కుమారుడు ద్వారా ఎన్నో మాటలు పలికించావయ్యా, కానీ మేము వింటున్నాం కానీ మీరు అర్థం చేస్తున్నాం ప్రభా. అట్టి రైతుగా కాకుండా ప్రభా మా హృదయంలో బదులు వచ్చుకుని ప్రభా నీ కుమారుడు చెప్పిన మాటల ప్రకారంగా మేము నడుటకి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా నీకు వందనములయ్యా. అయ్యా మా కోసం నీ కుమారుడు ఎంతో శ్రమ పడుతున్నాడు ప్రభా. అయ్యా ఒక్క ఆత్మని ఎత్తుపట్టమని అడుగుచున్నామయ్యా. మా ద్వారానైనా నీ కుమారుడు కూడా సంతోషపడటానికి సహాయం చేయండి అయ్యా. ఎస్ఐయా నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా. ఇదిగోనైనా ప్రభా నైనా కంతరచనను బట్టి నీకు వందనములయ్యా. అయ్యా ఇదిగోనైనా ఎంతో శ్రమపడి ప్రభా నేను ఎన్నో ఆలోచనలతో ప్రభా ఎప్పుడు నుంచో తలంపులతో ప్రభా నీ కుమారుడు నేను ఇదిగోనైనా అక్కడ నేను పైననైనా రేకు చెడ్డి అలా ఆలోచన ప్రభు నువ్వు ఇచ్చిన ఆలోచన ప్రభా మా ఆలోచన అయితే కాదు కానీ ప్రభా ముందుగా నువ్వు ఏర్పాటు చేయబడిచిన ఆలోచన ప్రభా. అయ్యా నీ కుమారుడు వేయించుండగా ప్రభా నీ కాపుదల భద్రతని గ్రహించండి అయ్యా నీకు వందనములు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. అయ్యా వేయించినమును బట్టి నీకు వందనములు ప్రభా. నైనా ఇదిగోనైనా ప్రభా భార్య భర్తలు ఇద్దరునైనా ప్రభా ఒకరు మనసులో ఒకరు అర్థం చేసుకుని ఒకరు రీతిగా ప్రభా నడవగల శక్తిని నీకు దయచేసావయ్యా నీకు వందనములు ప్రభా. నీ ఏక మనసుతో ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని కూడా దయచేసావయ్యా నీకు వందనములయ్యా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. వాళ్ళ బిడ్డలు కూడా ప్రభా నైనా రవిని బట్టి నైనా తమ్ముడు మహేష్ని బట్టి నీకు వందనములు ప్రభా. నేను వాళ్ళు చేసిన జాబులంతా మీరు తోడైనండి, వచ్చే ప్రయాణం మీరు తోడైండండి ప్రభా. అక్కడ చేసిన ప్రతి పని పట్ల మీ జ్ఞానాన్ని నింపండి అయ్యా నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఇదిగో నేను చేసిన సేవంతులో ప్రభు ఇంకా అనేక మంది రక్షణ మారుమనసు పొందటానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ కుమారుడినైనా చేసిన ప్రార్థన రద్దం కాకూడదు ప్రభా. అయ్యా ప్రతి ప్రార్థనలోనైనా అనేక మందిని స్తుతించగా ప్రభా అనేక మందిని కుమారుడి వల్ల ప్రభు ఇంకా అనేక మంది రక్షణ పొందాలని మారుమనసు పొందాలని అడుగుచున్నానయ్యా నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఇక అనే దినం ఇంకా ప్రార్థన ఇంకా బలపరచమని అడుగుచున్నాను అయ్యా నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా మేము ఏ పాటి వాళ్ళమయ్యా, మేము ఇలా కేవలం నేను స్తుతించుతున్నామంటే కేవలం నీ కృపేనయ్యా. ఇలా మేము జీవిస్తున్నామంటే కేవలం నీ కృపేనయ్యా. అయ్యా నువ్వు లేనిదే మేము లేమయ్యా. అయ్యా నీ చూపు లేనిదే మేము లేమయ్యా. అయ్యా నీ మాట లేనిదే మేము లేమయ్యా. నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములయ్యా. మేము ఏ పాటి వాళ్ళమయ్యా. నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. ఎస్ఐ ఇదిగో నేను ప్రభా వివాహం అని తలంపు పెట్టుచుండగానే నీ కుమార్తెని ఎక్కడ జతపరచవో ప్రభా. అయ్యా వచ్చిన కుమార్తె ఏళ్ళు ఐకమత్యంగా ప్రభా అర్థం చేసుకునే మనిషిని ప్రభా కుమార్తెని దయచేయమని అడుగుచున్నానయ్యా నీకు వందనములు ప్రభా. ఏళ్ళ ఒక కుమార్తెగా ప్రభా ఏళ్ళ స్తుతించి గణపరిచే కుమార్తెని నైనా నీ కుమార్తెని ఎక్కడైతే ఏర్పాటు చేసావో ప్రభా నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా కట్టబోయేనైనా గృహం ప్రభా నీకు చిత్తానుసారంగా ప్రభా నీకు మహిమకరంగా కట్టడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా అక్కడ కట్టుగాడు ప్రభా నైనా నేను స్తుతించి నేను గణపరిచి ఆ గృహంలో ప్రభా నేను ఆనందపరచడానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఏ ఆలోచన లేకుండా ప్రభా ధైర్యంగా నిలవబడి ప్రభా అయ్యా ప్రతి పనిలో నువ్వు ఉన్నావని ధైర్యం అందరికీ నీ దయచేయమని అడుగుచున్నానయ్యా నీకు వందనములు ప్రభా. అయ్యా ఏ ఒక్క బిడ్డ ధైర్యం కోల్పోకుండా నేను అడుగుచున్నానయ్యా నీకు వందనములు ప్రభా. సాతానికి లోబడే బిడ్డలుగా కాకుండా ప్రభా అయ్యా నీకు లోబడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దయచేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క తల్లిని దీవించండి నైనా ప్రతి ఒక్క సహోదరిని దీవించమని అడుగుచున్నానయ్యా నీకు వందనములు ప్రభా. అయ్యా వాళ్ళ కుటుంబాలు కూడా దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా నీకు వందనములు ప్రభా. అయ్యా నీ సేవకుడు కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా వాళ్ళ బిడ్డల చదువుల్లో మీరు తోడై ఉండండి అయ్యా. అయ్యా నీ బిడ్డలు కూడా నీ సేవలో వాడుకోమని అడుగుచున్నానయ్యా. నీ సేవలో ఇంకానే బలపరచమని అడుగుచున్నామయ్యా నీకు వందనములు ప్రభా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ప్రతి కూడికనైనా ఏ గృహంలో పెట్టుకుంటున్నారు ప్రభా ప్రతి కూడికనే ప్రభా ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందమని అడుగుచున్నానయ్యా నీకు వందనములయ్యా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఇచ్చిన ప్రార్థన పాచను చేర్చుకోమని నేను తర్వాత మా కుమారుడి